స్పెయిన్ ఆధీనంలో ఉన్న ఆఫ్రికాలోని సెయూటాలో సరిహద్దు సంక్షోభం నెలకొంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 60,000 మంది మొరాకో వలసదారులు అక్రమంగా సెయూటాలోకి చొరబడ్డారు. ఈ భారీ చొరబాట్ల సమయంలో జరిగిన తొక్కిసలాటతో పాటు నీటిలో మునిగిన ఘటనలతో దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారుల రాకతో సెయూటా జనాభా ఒక్కసారిగా 70% పెరిగిపోవడంతో నగరంలో ఎటు చూసినా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో యూరప్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఉత్తర ఆఫ్రికా తీరంలో మొరాకో సరిహద్దును ఆనుకుని ఉన్న స్పెయిన్ భూభాగం సెయూటా ఇప్పుడు వలసదారులతో పోటెత్తింది. ఉపాధి అవకాశాల కోసం ఐరోపా దేశాలకు వెళ్లాలనుకునే వేలాది మంది మొరాకో యువకులు సముద్రం గుండా 5 కిలోమీటర్లు ఈదుకుంటూ బ్రేక్ వాటర్ కంచెలు దూకుతూ సెయూటాలోకి ప్రవేశించారు. 84,000 జనాభా ఉండే ఈ నగరంలోకి ఒక్కసారిగా 60,000 మందికి పైగా చొరబడటంతో స్థానిక యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. సరిహద్దు కంచె వద్ద జరిగిన తొక్కిసలాట సముద్రంలో మునిగిపోయి అనేక మంది వలసదారులు మృత్యువాత పడ్డారు. మొరాకో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్ ప్రయోగించి గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ వలసదారుల ప్రవాహం ఆగలేదు. వేలాది మంది చిన్నారులు, యువకులు నగరంలోని రోడ్లు, పార్కులపైనే తలదాచుకోవడంతో సెయూటాలో తీవ్ర మానవతా సంక్షోభం నెలకొంది. ఈ అసహజ చొరబాట్ల వెనుక స్పెయిన్ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఓ తీర్పే కారణమని తెలుస్తోంది. సముద్ర మార్గం గుండా వచ్చిన వలసదారులను భూమార్గం గుండా వచ్చిన వారిలా వెంటనే దేశం నుంచి బహిష్కరించలేమని కోర్టు పేర్కొంది. అయితే మానవ అక్రమ రవాణా ముఠాలు ఈ తీర్పును వక్రీకరించి వలసదారులను తప్పుదోవ పట్టించాయని, వారిని మృత్యుముఖంలోకి నెడుతున్నాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వలసదారుల చొరబాట్లు స్పెయిన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని ఆయన మండిపడ్డారు. మరోవైపు వలసదారుల పట్ల సానుకూలంగా ఉండే సాంచెజ్ విధానాల వల్లే స్పెయిన్పై వలసదారుల దండయాత్ర జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఒక్కసారిగా వేల మంది స్పెయిన్లో ప్రవేశించడానికి కారణాలేంటనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే మొరాకో రాజు క్షమాభిక్షల వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొరాకో రాజు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జూలై 30న ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వేలాది మంది ఖైదీలకు రాజు క్షమాభిక్షలు ప్రసాదించారు. చిన్న చిన్న నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఇలా విడుదలైన వారే సరిహద్దులు దాటి స్పెయిన్లోకి చొరబడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీన్ని నిర్ధారించే ఆధారాలేవీ అధికారుల వద్ద లేవు. అంతేకాదు, ఈ వలసదారులను మొరాకో అధికారులే వాహనాల్లో తీసుకొచ్చి సరిహద్దుల్లో వదిలేసినట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంక్షోభం స్పెయిన్ను మాత్రమే కాదు, మొత్తం యూరప్ దేశాలను కలవరపెడుతోంది. తమ దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికి స్పెయిన్తో ఉన్న ఓపెన్ బార్డర్ ఒప్పందాన్ని నిలిపివేస్తామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని హెచ్చరించారు. ఫ్రాన్స్ కూడా స్పెయిన్ సరిహద్దుల్లో ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ ఫోర్స్ దించి తనిఖీలను కట్టుదిట్టం చేసింది. ఇదిలా ఉండగా సెయూటాతో పాటు మరో స్పెయిన్ భూభాగమైన మెలిల్లా వద్ద కూడా వలసదారులు చొరబాట్లకు యత్నించారు. దీంతో పోలీసులకు, వలసదారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.